ఏండో బాగున్నారా అందరూని. ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను చూడండి. వర్షాలు వస్తున్నాయి కదా, నేను మొక్కలు పెడుతున్నాను అనమాట, విత్తనాలు పెడుతున్నాను. అదిగో చిక్కుడు విత్తనాలు, కందికాయ విత్తనాలు. ఈ కందికాయలు మా ఆర్గానిక్కేనండి. ఇంతకు ముందే చెట్ల నుంచి దాచిపెట్టాను అనమాట. అవి బొగడబంతి విత్తనాలు. ఈ ఎర్రబెండ అండి, ఎర్రబెండకాయ తెలుసు కదా మీకు? అదేనండి, రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది వంకాయ విత్తనాలు అనమాట. ఇంకా పక్కన తెల్లగా ఉన్నాయి చూసారా, అవి ఏమో ఉన్న బీరకాయలు. అది కార్తీక మాసంలో వేసుకుంటారు కదా, ఆ బీరకాయలు అంటే. చిక్కుడుకాయలన్నీ ఒలిచేసానండి, పెట్టేద్దాం పదండి మరి. కొంచెం ఇంకా పోయిన సంవత్సరం చిక్కుడు పాదు లాస్ట్లో ఉండిపోయింది. ఆ చెట్లు కొట్టేసారని ఇంక తీయలేదండి. తీయకపోతే అవన్నీ రాలిపోయి అక్కడో మొక్క వచ్చేసింది. అవి ఏమో సరిగ్గా వస్తాయో రావు అనేసి మళ్ళీ నా తృప్తి కోసం మళ్ళీ కొన్ని ఎడుతున్నాను అనమాట. అలా పెట్టుకుంటాను. అక్కడ చూసారా కప్పు ఉంది, అదిగో కప్పు కనబడిందే, పెద్ద బౌర్ కప్పు ఉందండి. అందులో ఇందాక మట్టి తవ్వాము మా అబ్బాయి నేనుని. ఆ మట్టి తవ్వడం వల్ల అందులోంచి బయటకు వచ్చిందనమాట. చూడండి, అదిగో ఆ చెత్త ఈ చెత్త కలిసి వేసేస్తున్నాను. ఆకుల కింద నుంచి ఉంటే చెమ్మ. వర్షాలు వస్తున్నాయి కదా మనకి, ఎలాగన్నా వచ్చేస్తాయండి చిక్కుడు బదులు బాగానే వస్తాయి. పోయిన సంవత్సరం కూడా పర్లేదు, బాగానే కాసినాయి. ఎర్ర చిక్కుడు కూడా ఉండి, ఎర్ర చిక్కుడు విత్తనాలు కాద్దాంలే తీద్దాంలే అనుకుంటేటప్పటికి పాదు ఎలక కొరికేసినట్టుందండి. మొత్తం లేత లేత కాయలు అన్నీ ఎండిపోయినాయి. ఇంకా అందుకనేసి ఎర్ర చిక్కుడుకాయ విత్తనాలు లేవన్నమాట. ఈసారి మామూలు చిక్కుడు విత్తనాలే పెడుతున్నాను, బాగానే వస్తాయి అనుకుంటున్నాను. మరి మీరు కూడా కొంచెం చూడండి మా వీడియోలు. బొత్తిగా మా వీడియోలు చూడకుండా ఉంటున్నారండి బాబు. చూస్తున్నారు కానీ లైక్లు చేస్తలేదు ఎవరునే. మీరు కొంత లైక్ చేసి కొంత సపోర్ట్ చేస్తేనే కదా మాకు ముందుకెళ్తాను నేను. ఎందుకంటే సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు, ఎవరు చూస్తలేదు. కనీసం ఒక 100-200 వ్యూస్లు తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ రావట్లేదు. నేను ఎక్కువ కోరుకుంటలేదండి, ఒక 100 లైక్లుని ఒక 1000 వ్యూస్ వచ్చినా చాలండి బాబు నా వీడియోలకి. అంతకన్నా ఎక్కువ వద్దు, అంతకన్నా ఎక్కువ నేను కోరుకోవట్లేదు. నేను కోట్లు సంపాదించాలనుకోవట్లేదు. ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది నేను ఛానల్ ఎట్టి. ఇప్పుడుకి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ మానిటైజేషనే కాలేదు. చిక్కుడుకాయ విత్తనాలు ఎడేస్తున్నాను, అదంతా తవ్వేసి కష్టపడుతున్నానండి. కొంచెం నా వంక చూడండి బాబు. మీరు ఏంటో అనుకుంటున్నారు. వీడియోలు నచ్చపోతే చెప్పేయండి, చేయడం మానేస్తాను ఇంకా. ఏదో అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు. కనీసం నా యూట్యూబ్ ఫ్యామిలీ అన్నా నాకు సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు కూడా ఏదో నా మీద చేతకాని చేస్తున్నారు. ఇలాగైతే ఎలాగండి? మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను కదా. సపోటకాయలు చూసారా ఎలాగొచ్చినాయో? మొక్కలంటే చాలా ఇష్టం అండి, పిచ్చండి బాబు. అన్నిటిలోనూ మొక్కలు ఎట్టేస్తున్నాం, ఇల్లు అంతటిని అడవి చేసేస్తున్నాం అని తిడుతున్నారు ఇంట్లో వాళ్ళు అందరూ. అయినా సరే నేను మానతలేదులేండి. చిన్న డబ్బా దొరికితే డబ్బాలో, డొక్కు దొరికితే డొక్కులోని, ఏది దొరికితే అందులో పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడికక్కడికి నేలలో కూడా పెట్టేస్తున్నానండి. ఇలాగనుకుని అలాగనుకుని ఏం మాట్లాడను. చాలామందిలాగా రాసుకుని గట్ట మాట్లాడి ఇది మనకు తెలదు. మా మలబరీ చెట్టు చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా కాసేస్తుందో కాయలు. అసలు కాయల్ని కొయ్యలేకపోతున్నామండి. మొన్న మొక్కలు ఎట్టాను, కొమ్మలు కట్ చేసి అటేపు గోడ అవతలు ఉన్నాయి, లోపలికి ఉన్నాయి అన్నీ కట్ చేశాను. లోపల యువతలు ఉన్నాయన్నీ ఏం కట్ చేయలేదు. అందుకే నేలకు తాకేసింది చూసారా కొమ్మలు. ఈసారి పూత అయిపోయిన తర్వాత కొమ్మలకు తెగ వచ్చేసిందండి పూతలు. కొయ్యాలి కానీ కాయలు రోజుకు 1 కేజీ కాయలు వచ్చేలాగా ఉన్నాయి. చాలా ఉన్నాయండి చెట్టు నిండా. నేలకు తాకేసింది, ఒరిగిపోయింది శుభ్రంగా పూతకే ఒరిగిపోయిందంటే ఇంకా చూసారా కాయలు ఎలా కనపడుతున్నాయి చుక్కల లెక్క. అబ్బాబ్బాబ్బా, మామూలుగా లేదండి పూత. ఇంకా ఎరగబూసేసింది అనమాట, ఏ సుక్కల్లాగా ఎరగబూసేసింది. కాయలు మరి అనుకున్నారు చిన్న చిన్న సైజు అయితే కాయలు కాదండి బాబు, ఒక్కొక్కటి బొటక నీళ్ళంత ఉన్నదండి కాయ. పెద్ద పెద్ద కాయలు. మలబరీ ఫ్రూట్స్ అంత పెద్ద కాయలు చాలా తక్కువలో ఉంటాయి. కానీ మా చెట్టు చాలా మంచిదండి, చాలా బాగా కాస్తుంది, చాలా పెద్ద ఫ్రూట్స్ ఇస్తుంది. నేను పెద్ద ఏమి ఇవ్వను, ఎప్పుడన్నా కొద్దిగా ఆవుగట్ట వేస్తాను. ఎర్రగా ఉన్నాయి కోసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం పర్లేదు, ఆ ఎర్రగా ఉన్నాయి కోసేసి అంత నల్లగా ఉంది చూసారు ఒకటి చేతిలోని, ఆ టైప్ వచ్చాక కోసుకోవాలి. కాకపోతే నాకు రోజు కోసి ఖాళీ ఉండదు కాబట్టి ఎర్రగా ఉన్నాయని కోసేసి ఓ బాక్స్లో ఫ్రిడ్జ్లో వేసామనుకోండి, రేపటికి నల్లగా అయిపోతాయి. సూపర్ అంటే ఒక అరటిపండు వేసుకునండి,
ఎన్ని పాల చుక్కలు వేసుకుని జ్యూస్ చేసుకున్నాం అనుకో, అబ్బా రాజమండ్రి రోజు మిల్క్ కన్నా సూపర్ ఉంటుందండి. దాని ముందు రాజమండ్రి రోజు మిల్క్ కూడా ఎందుకు పనికిరాదు అసలు చెప్పాలంటే. మరి సూపర్ అండి బాబు, సూపరే సూపర్. అలా ఉంటుందన్నమాట మా మలబరీ ఫ్రూట్ జ్యూస్. చాలాసార్లు తాగాము, మళ్ళీ ఇంకా తాగుతాం. నేను మలబరీ కొమ్మలు ఇస్తాను అంటున్నాను, లేకపోతే మొక్కలు తయారు చేసి ఇస్తానంటున్నాను. ఎవరు అడుగుతారు? ఇది నేనేం డబ్బులు తీసుకోనండి బాబు, ఉత్తినేనండి, ఉత్తినే ఇస్తానండి బాబు. ఎవరైనా కానీ పెంచుకోవడమే కదా కావాలి. వాడికి మొక్కలకి బోళ్ళని డబ్బులు వేసి తగలేసేస్తున్నారు అందరూనే. నేనేమో కొమ్మలేమో ఉత్తినే పారేస్తున్నాను. కొమ్మలు కట్ చేసి పాడేసినప్పుడల్లా పేన ఉసిరిమనిపోతుందండి బాబు. అక్కడికే ఒక 5-6 కొమ్మలు పెడతానే ఉంటాను. పెట్టినా కూడా మొన్న అనపర్తి పంపించాను చూశారు కదా, ఎంత బాగా వచ్చినాయో కొమ్మలు. షార్ట్ వీడియో చేసి పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. చూసారా? దీనికన్నా ముందు వీడియోలు చూడండి. కొమ్మలు ఎంత బాగా చిగురొచ్చి వెంటనే చిగురుతో పాటు కొమ్మలకు కాయలు కూడా వచ్చేసినాయండి. దీనికి ఎలాగొచ్చినాయో కాయలు దానికి కూడా అలాగే వచ్చేసినాయి. ఊరెట్టుకెళ్ళారు కదా, కానీ ట్రైన్లో మూలనంట నలిగిపోయిన మూలని ఆకులన్నీ రాలిపోయినాయి అంట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెట్టారట కుండీలోని. ఇవాళ ఫోన్ చేసి అడిగారు ఎలాగున్నాయంటే, మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి ఆకులన్నీ రాలిపోయినాయి కానీ కుండీలో పెట్టేసాం, కుండీలో పెట్టే కానీ మళ్ళీ చిగురులు వచ్చేసినాయి ఏంటండి. ఇంకా వర్షాకాలం కూడా మా మల్లె చెట్టుకు పూత వచ్చేస్తుంది చూసారా. అబ్బాబ్బా చిక్కుడు పాదులు అన్నీ పెట్టేశారండి, అయిపోయినాయి. ఇంకా కందికాయలు ఈసారి. కందికాయలు కూడా అక్కడక్కడ ఇందాక మట్టి చదిరేమన్నాం కదా, కందికాయలు కూడా మట్టి చదిరిన కాడల్లా పెట్టేస్తాను. కందికాయలు కోసుకున్నాం. పోయిన సంవత్సరం 2-3 సార్లు ఉడకబెట్టుకున్నానండి. కందిపప్పు చేసుకున్నాక అయితే రాలేదు, కానీ కందికాయలు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని తిని చిన్నప్పుడు అయితే అండి సేలగొట్లో అమ్మటి పరుగులు ఎట్టేసి కోసేసుకుని తినేసి వాళ్ళు ఉన్నాడు సోమలకోట. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారులేండి అక్కడ. చూసారా మా ట్రైన్ వెళ్ళిపోతుంది. మీకు ఎన్ని ట్రైన్లు కావాలితే అన్ని ట్రైన్లు చూపించేస్తానండి. ఇప్పుడు వెళ్ళింది గూడ్స్ బొగ్గు ట్రైన్, గోదావరి గారి నుంచి వస్తున్నట్టుంది అది. రోజు అలాంటి ట్రైన్లు, బొగ్గు ట్రైన్లు. ట్రైన్లు చాలా రకాలు ఉన్నాయండి బాబు. మనకు తెలియదు కదా, మనం ట్రైన్ అనుకుంటాం అంతే. ఎక్స్ప్రెస్లు అవి ఇవి కాదు, బొగ్గు ట్రైన్లు, ఆయిల్ ట్రైన్లు, యానిమల్స్ తీసుకెళ్ళే ట్రైన్లు, ఇంకా రకరకాల ట్రైన్లు చాలా ఉన్నాయండి. నేను ట్రైన్ పక్కనే, స్టేషన్ పక్కనే ఉన్నాను కాబట్టి ట్రాక్ పక్కనే మేము కిటికీలోంచి వస్తున్నాం. మా బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటాయండి, కనబడతాయి నాకు అన్ని ట్రైన్లు వెళ్తూ ఉంటుంటేనే. ఏమో ఆ సౌండ్కి చాలామంది అడుగుతారు, మీది మంచి ట్రాక్ పక్కనే ఉంది కదా, అసలు నిద్ర పడుతుందా లేదా మీకు అని. మాకైతే ఏ డిస్టర్బ్ ఉండదండి. ఇంకో ఇలా ఫోన్లోని వాయిస్ చెప్పినప్పుడు, లేకపోతే మంచి సీరియల్లో మంచి డైలాగ్ వచ్చినప్పుడు ట్రైన్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మాకేమన్నా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఉత్తప్పుడైతే మాకు అస్సలు ఇబ్బంది అనిపించదండి. అవును, కంది విత్తనాలు లోపల కంట పెట్టేసాను కొంచెం అడవిలోకి అనమాట. అదే మా ఇల్లు. చూసారా మా ఇల్లు ఎలా ఉందో, వంకర వంకరగానే. ఎందుకంటే లాస్ట్లో క్రాస్ స్థలంలో కట్టుకున్నాండి, ఏదో పేదోళ్ళం కాబట్టి అలాగా. కొంత స్థలం దొరికింది అక్కడ మాకు. దొరికిందంటే ఎవరు ఉత్తనే ఇచ్చేయలేదండి, అది కూడా కొన్నాంలేండి. మా ఇంటికాడ వేప చెట్లు అన్నీ కొట్టేయడంతో నేను చాలా బాధపడ్డాను. ఎంత లావు చెట్టు కొట్టేసారో చూసారా, అలా పడేసారు అనవసరంగా వేస్ట్. కానీ దాన్ని మేము ఏం చేసుకోం. ఎవరినన్నా తీసుకోండి, చెక్కలు కోసుకోండి అంటే కూడా వద్దన్నారు. బీర విత్తనాలు చూడండి, నున్న బీరకాయలండి, చాలా బాగుంటాయి. ఒకటి అర కేజీ కాస్తుందండి బాబు. చిన్న చిన్నవి ఇంకా ఒకటి అయితే కేజీ ఉంటుందండి బీరకాయ. మీకు ఎవరికైనా కావాలంటే పంపుతానులేండి. అంటే అప్పుడు కార్తీక మాసంలో తినాలంటే ఇవి. నాకు అలాంటివి ఏమి ఉండవులేండి, ఎందుకంటే నేను చర్చికి వెళ్తాను కాబట్టి. కార్తీక మాసాలు, మాఘమాసాలు అలాంటి మాసాలు మనకు తెలీదు. ఇంకా బెండ విత్తనాలు అంటారా, ఎర్ర బెండ అండి, అక్కడక్కడ పెట్టేసాను. ఇంక ఉంటానండి మరి, నా విత్తనాలన్నీ అయిపోయినాయి. బాయ్ అండి.